audio jungle. ఈ రోజు మనకి జరిగింది 15 లక్షల పైగా వెళ్తే మా సెటిల్ అయిన తర్వాత ఉత్తరాంధ్ర నుంచి ప్రత్యేకించి అందరూ వెనుకబడిన కులాల నుంచి వెళ్తే 23 కులాలు తెలంగాణ బీసీ జాబితాలోకి రావంటే ఈ రోజున ముఖ్యమంత్రి గారు దాని గురించి ఒక మాట మాట్లాడారు. మరి ఉత్తరాంధ్ర కమిట్మెంట్ కి, ఉత్తరాంధ్ర అభివృద్ధికి, ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలకి, ఉత్తరాంధ్ర ప్రజల దోపిడీకి తెలుగుదేశం పార్టీ మీరు అండగా నిలబడలేదు. అండగా నిలబడి మీరు అండగా నిలబడి టీడీపీ కానీ 23 కులాలు వెనుకబడిన తరగతుల కులాలని ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం గుర్తించకపోతే కనీసం అది మీ పరిధిలో లేకపోవచ్చు, కానీ మీరు దాన్ని కనీసం అడిగే స్థాయిలో కూడా లేదు టీడీపీ ప్రభుత్వం. అడిగే స్థాయిలో కూడా లేదు టీడీపీ ప్రభుత్వం. నేను మన సమస్యని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గర తీసుకెళ్తాను. మన ఉత్తరాంధ్ర మేధావులను అడిగాను, మీరందరూ రండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. మనకి అక్కడ సరైన ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం లేకపోతే వెనకబడిన కులాలు ఓసీని జనరలైజ్ కేటగిరీ చేసేయడం వల్ల మనకి నష్టం జరుగుతూ ఉంది. కనీసం నేను మాట్లాడే స్థాయి జనసేన సమస్యని తెలంగాణ ప్రభుత్వానికి తీసుకునే స్థాయిలో మీకు ఉంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రోజున బాధల్లో ఇది మనకి ఉత్తరాంధ్ర అనేది చాలా పట్టున్న ప్రాంతం. మనకిది చాలా ఈ అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతం. ఇది ఎక్కడికి వెళ్ళినా నిరుద్యోగ ప్రతిస్తూ ఉంటారు, కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు చాలా చాలా ముఖ్యం. ఒక పరిశ్రమ స్థాపించాలంటే ఒక నాయకుడికి ఇందాక వింటా ఉన్నాను, దాంట్లో అరకుకి వెళ్ళిన ఒక మంత్రి, తెలుగుదేశం మంత్రి వెళ్ళి అక్కడ స్థానిక అధికారిని ఎన్ని కాంట్రాక్ట్ పనులు చేశారు అంటే, ఎంత డబ్బులు కలెక్ట్ చేశారంటే 50 లక్షల పనులు అయినాయి అంటే నా 10% నాకు ఇచ్చేయని చెప్పి 5 లక్షలు దోపిడీ చేసేశారు తెలుగుదేశం మంత్రి ఒకరు. అది చాలా బాధ కలిగించింది. పరిశ్రమలు ఎక్కడి నుంచి వస్తాయి, కాంట్రాక్ట్లు ఎక్కడి నుంచి వస్తాయి? జనసేనకి నిజంగా నేను 3-4 సంవత్సరాల్లో నేను చేసిన సినిమాలకి 25 కోట్లు ట్యాక్సులు కట్టిన వాడిని. నేను ఎందుకు డబ్బు సంపాదించానంటే నాకు డబ్బు మీద వ్యామోహం అవసరం లేదు, డబ్బు మీద వ్యామోహం లేదు. నాకు ఆకాంక్ష ఉంది. ఆస్పిరేషన్ ఏంటంటే నాకు ఈ వెనకబాటుతో నాకు చాలా బాధ కలిగించేది. నా బిడ్డలు ఎలా ఉండాలో నా మిగతా బిడ్డలు కూడా నా తల్లిదండ్రులు అందరూ కూడా సమానంగా అలాంటి అవకాశాలు కావాలని కోరుకున్నామంటే, ఈరోజు ఉత్తరాంధ్రకు జరుగుతున్న వెనుకబాటుతో మన దోపిడీ చూస్తూ ఉంటే అక్కడ మనకి మధురవాడలో మనకు దగ్గరలో ఉన్న వైజాగ్ జిల్లాలో ఒక కంపెనీకి, అదే మన ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన ఎవరైనా సరే ఎంటర్ప్రెన్యూర్స్ కి, పారిశ్రామికవేత్తలకి 3 కోట్లు, కానీ ముఖ్యమంత్రి గారి సంబంధికులకి పట్టుకోదు 30 లక్షలు. ఆ డిఫరెన్స్ అంటే నాకు అర్థం కాదు. మరి ఇలాంటివి చేస్తే మరి మీకు వేర్పాటువాదాలు రాక, వ్యతిరేక ఉద్యమాలు రాక, ప్రత్యేక ఉద్యమాలు రాక ఏమొస్తాయి ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి. ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతున్నాం, ఇన్నోవా సొల్యూషన్స్ అనే కంపెనీకి, ఫ్రాంక్లిన్ టెంపుల్ అనే కంపెనీకి వారికి 35 లక్షలకి మీరు ఒక ఎకరం అమ్మినప్పుడు, అదే ఉత్తరాంధ్ర పారిశ్రామికవేత్తలకి 3 కోట్లు మీరు ఎందుకు అమ్మారు? వారికి వీరికి ఏంటి తేడా ముఖ్యమంత్రి గారు చెప్పాలి. నాకు ఈ రోజున సున్నూరపు కోట నుంచి, ఎస్ కోట నుంచి మా జన సైనికుల తరపు అందరి సమక్షాన నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, మీరు సమాధానం చెప్పాలి. దీనికి నేను ఏమి ఆశించకుండా ఈ రోజున ఒక పార్టీ కండం, ఒక జెండా మోస్తే పదవులు అడిగే రోజులు. నేను ఇన్ని కోట్లు సంపాదించి ఇంతమంది ప్రజా ఆధారణ ఉండి మీ అందరి ప్రేమాభిమానులు ఉన్నవాడిని ఏమి ఆశించకుండా, ఒక గుర్తింపు ఆశించకుండా నేను వచ్చింది. నా బాధల్లో ఒకటే, ప్రత్యేక రాష్ట్రం వచ్చినప్పుడు అసమానతలు, అన్యాయాలు, అవమానాలు పడి నాకు బాధ కలిగింది. ఎవరో చేసిన తప్పుకి, పాలక వర్గాలు చేసిన తప్పులకి ఎవరెవరు అధికారులు ఉన్నాడు మనకి సంబంధం లేదు. ఈ అధికారంలో ఎక్కడ మన భాగస్వాములం కాదు, కానీ వారు నిర్ణయాలు తీసుకుంటారు.